Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు జగన్ ఇద్దరు వెనుక ఉన్నది ఒక్కరేనా? ఏపీ రాజకీయాలు ఏకధ్రువ ప్రపంచంగా మారిపోకుండా ఉండాలని ఎవరికుంది? ఏపీ పాలిటిక్స్లో ఏకపక్షంగా ఒకే పార్టీ ఉంటే ఎవరికి ఇబ్బంది? అసలు ఏపీ రాజకీయాలలో పోటాపోటీగా వైసీపీ టీడీపీ ఉండాల్సిందేనా? అటు చంద్రబాబు ఇటు జగన్ మోహరించాల్సిందేనా అంటే తలపండిన రాజకీయ జీవులు చెబుతున్నది, విశ్లేషిస్తున్నది ఇదే. ఎందుకంటే ఏపీ రాజకీయం వన్ సైడ్గా ఉంటే వారు సొంతంగా ధీటుగా ఉంటారు. కేంద్రాన్ని, కేంద్రంలోని పార్టీని కూడా డిమాండ్ చేసే స్థాయిలో ఉంటారు. అంతేకాదు పొత్తులు ఎత్తులు అసలు కుదరవు, మొత్తం అంతా పరుచుకుంటారు. అందుకే చంద్రబాబు సీఎంగా ఉంటే ఇటు జగన్ అపోజిషన్లో ఉండాల్సిందే. అలాగే జగన్ సీఎంగా ఉంటే చంద్రబాబు ఆయన మీద పోరాడుతూ గట్టిగా ఉండాల్సిందే. అప్పుడే తెర వెనక నుంచి చక్రం తిప్పే పార్టీలకు ఏపీ రాజకీయాల మీద గ్రిప్ వస్తుందా అన్నదే చర్చగా ఉంది. ఏపీలో జగన్ కానీ చంద్రబాబు కానీ అసలు కలిసేది లేదు, ఆ ప్రసక్తే ఉండదు. ఈ ఇద్దరిది ఎవరి దారి వారిదే. ఇద్దరికీ సీఎం కుర్చీ కావాలి, ఇద్దరు అధికారం కోసమే చూస్తారు, దానికోసం ఢీ కొంటారు. అప్పుడే తులసి దళంగా ఇతర పార్టీల ప్రాధాన్యత పెరుగుతుంది, వారి ఆశలు డిమాండ్లు కూడా నెగ్గుతాయి. అలా కాకుండా అటు జగన్ కానీ ఇటు చంద్రబాబు కానీ పూర్తిగా ఏకపక్షంగా రాజకీయం చేసేలా ఉంటే రెండవ పార్టీ అన్నది పూర్తిగా ఎలిమినేట్ అయితే అప్పుడు ఏపీ పొలిటికల్ సినారియో కంప్లీట్గా మారిపోతుంది. బలమైన పార్టీగా ఉంటూ ఏకంగా కేంద్ర రాజకీయాలను, జాతీయ రాజకీయాలను శాసించే బలం ఆ పార్టీకి వస్తుంది. అందుకే బ్యాలెన్స్ కోసమే ఈ ఏకధ్రువ రాజకీయాలను ద్విముఖ రాజకీయంగా మారుస్తున్నారని అంటున్నారు. ఇక చంద్రబాబు రాజకీయంగా ఉండకూడదని జగన్ అనుకుంటారు, కానీ ఇవి నెరవేరేది లేదు అనే అంటున్నారు. 2014లో వైసీపీ ఓటమి పాలైంది. నిజానికి అప్పటికి వైసీపీ కొత్తగా పుట్టిన పార్టీ. తొలి ఎన్నికలలో ఓటమి చెందితే ఇక మళ్ళీ ఎన్నికల దాకా కుదురుకునే బలం అయితే ఉండదు. కానీ ఆ 5 ఏళ్ల పాటు వైసీపీకి తెర వెనుక అవసరమైన బలం అందింది అని అంటారు. ఇక 2019లో వైసీపీ భారీ ఆధిక్యతతో గెలిచింది. చంద్రబాబు టీడీపీ పని అయిపోయింది అనుకున్నారు. కానీ 2024లో పొత్తులు పెట్టుకుని మరీ బీజేపీ అవసరమైన బలాన్ని అందించింది. ఇక కూటమి అధికారంలో ఉంది, బ్రహ్మాండమైన బలంతో ఉంది అని అనుకున్నారు. వైసీపీ ఈ దెబ్బతో సరి అని అనుకున్నారు. కానీ వైసీపీ ఏపీ పొలిటికల్ సీన్లో ఉండాల్సిందే అంటున్నవారు ఉన్నారు. గతంలో మాదిరిగా తెర వెనక నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతున్నాయా అన్నదే చర్చగా ఉంది. ఏది ఏమైనా ఏపీ రాజకీయాలు ఎప్పటికీ వైసీపీకే సొంతం కావు, అలాగే టీడీపీకి కూడా కానే కావు. మరి ఆడించేది వెనక ఎవరు అంటే అందరికీ తెలిసిందే అని అంటున్నారు.